హాయ్ ఫ్రెండ్స్, కళ్యాణ్ తనూజ మ్యూచువల్ ఫండ్స్ కంగ్రాచులేషన్స్. మన కృషి ఫలించింది. ఎందుకు ఫలించింది, ఎలా ఫలించింది నేను మీకు చెప్పాలా? ప్రత్యేకంగా చూశారు కదా నిన్నందరూ. మన కళ్యాణ్ బాబు గారు, మన పవన్ కళ్యాణ్ పడాల తాన్య అనే ఒక మ్యూచువల్ ఫండ్ సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజ్ని, ఆ పేజ్లో ఉన్నటువంటి స్టేటస్ అయితే చూశాడనమాట. మన మ్యూచువల్ ఫండ్స్ చేసిన మంచి పనుల గురించి ఆవిడ పెట్టిన స్టేటస్ని కళ్యాణ్ పడాలో చూశాడు. అఫీషియల్ అకౌంట్ నుంచి వచ్చిందనమాట. సో కాబట్టి ఇప్పటిదాకా మనందరికీ ఉన్న అనుమానాలు, ఇప్పటిదాకా మనందరికీ ఉన్న సందేహాలు, మనందరికీ ఉన్న భయాలు, మనందరికీ ఉన్నటువంటి ఇది ఆలోచన ఏదైతే ఉందో అవన్నీ తప్పని ప్రూవ్ అయిపోయింది. మన తనూజ కళ్యాణ్ ఇద్దరూ మనల్ని చూస్తున్నారు. మన మీద వాళ్ళు ఎంతో విపరీతమైన పాజిటివ్ ఫీలింగ్తో ఉన్నారు. మన తన స్టేటస్లు తనూజ చూస్తుంది, కళ్యాణ్ చూస్తున్నాడు అండ్ మన వీడియోలు. ఒకవేళ తనూజ దగ్గరికి ఒకటో రెండో వెళ్ళకపోయినా, ఇలాంటివి వెళ్ళకపోయినా కళ్యాణ్ చూశాడు కదా. కళ్యాణ్ చెప్పకుండా ఉంటాడా తనూజాకి? కళ్యాణ్ షేర్ చేయకుండా ఉంటాడా తనూజాకి? చెప్పండి నాకు. ఖచ్చితంగా షేర్ చేస్తాడు కదా. అన్నీ షేర్ చేసుకోవడం అలవాటే కదా వాళ్ళకి. సో ఖచ్చితంగా ఇది కూడా షేర్ చేస్తాడు, నాకు తెలుసు, ఖచ్చితంగా తెలుసు. ఒకవేళ తనూజ చూడకపోయి ఉంటే, కానీ తనూజ ఖచ్చితంగా చూసే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. నాకైతే అర్థమైంది. కళ్యాణే చూసినప్పుడు తనూజ చూడదా? చెప్పండి. ఇన్స్టాగ్రామ్ తనూజ వాడుతుంది కదా. కళ్యాణే చూసినప్పుడు తనూజ చూడడానికి ఏమైంది? ఖచ్చితంగా చూస్తుంది. కాకపోతే మనకి బయటికి రాదు అంతే. ఎందుకు బయటికి రాదు చెప్పండి? వాళ్ళిద్దరూ మ్యూచువల్ ఫండ్స్ని ఫాలో అవుతున్నారు, మ్యూచువల్ ఫండ్స్ వీడియోలు చూస్తున్నారు, ఎడిట్లు చూస్తున్నారు, మంచి పనులు చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. కానీ బయటికి ఎందుకు చెప్పట్లా చెప్పండి? ఉన్నారు కదా మనకి. కలియుగంలో ఇద్దరు రావణాసురులు, మన కళ్యాణ్ తనూజ ఫ్యాన్స్ పాలిట ఇద్దరు రావణాసురులు, ఇద్దరు నరకాసురులు, ఇద్దరు మహిషాసురులు ఉన్నారు. ఆ మహిషాసురులు, రావణాసురులు ఎవరో తెలుసు కదా. ఒకడేమో సోడాబుడ్డి, ఇంకోడేమో సూర్యుడు. అది ఆ ఇద్దరు నరకాసురులు, ఆ ఇద్దరు రావణాసురులు, ఆ ఇద్దరు మహిషాసురులు మన మీద పడి రక్కుతున్నారనమాట. మన కళ్యాణ్ తనూజ మీద పడి, మన మీద పడి మళ్ళీ ఏమనంటే తనూజ ఫ్యాన్స్ అని చెప్పుకుంటారు. సో కాబట్టి ఇలాంటి దరిద్రుల వల్ల గంటలు పెట్టుకుని ఉప్పర మీటింగ్లు పెట్టుకుని ప్రత్యేకించి ఒక అజెండాతో పనిచేస్తున్నారు కదా. వీళ్ళ మీద వచ్చిన నెగిటివిటీ వల్ల, వీళ్ళ వల్ల వచ్చిన నెగిటివిటీ వల్ల తనూజ కళ్యాణ్లు బయటికి చెప్పలేకపోతున్నారు తప్ప, మ్యూచువల్ ఫండ్స్ అంటే వాళ్ళకి చిన్న చూపు కాదు. ఇట్స్ క్లియర్. ఈ రోజుతో క్లియర్ అయిపోయింది, అది నిన్నటితో క్లియర్ అయిపోయింది అనమాట. సో మీరు హ్యాపీగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండండి. మరేం పర్వాలేదు, మరేం బాధ లేదు. మనకి ఎప్పుడైనా రావాల్సిన టైంలో రికగ్నైజేషన్ ఖచ్చితంగా వస్తుంది. కొంతమంది అంటున్నారు రికగ్నైజేషన్ లేదు. ఇంతకంటే రికగ్నైజేషన్ ఏం కావాలి? కళ్యాణ్ చూడడం కంటే రికగ్నైజేషన్ ఏం కావాలి? తనూజ ఇవ్వట్లేదు కదా అంటారు. తనూజ ఇవ్వట్లేదని మీకు అనిపిస్తుంది, మాకు అనిపించట్లా. ఎందుకంటే కళ్యాణ్ తనూజ వేరు అని మీరు అనుకుంటున్నారు. మాకు రెండు ఒకటే. కళ్యాణ్ తనూజ ఈ రెండు పేర్లు ఒకటే మాకు. కళ్యాణ్ ఇస్తే ఏంటి, తనూజ ఇస్తే ఏంటి? ఎవరో ఒక్కరిచ్చిన చాలు. ఇచ్చాడు కదా, ఇప్పుడు రికగ్నైజేషన్ వచ్చింది కదా. కళ్ళు దొబ్బినాయా మీకేమన్నా? ఇప్పుడు కూడా కామెంట్ పెడితే కళ్ళు దొబ్బినాయా అని నేను అంటాను. ఇప్పటిదాకా మీకు కళ్ళు దొబ్బినాయి, ఇకపైన కూడా ఇలాంటి కామెంట్ పెట్టాలంటే మీకు ఖచ్చితంగా కళ్ళు దొబ్బినాయని నేను ఫిక్స్ అయిపోతాను. మీరు కూడా ఫిక్స్ అయిపోండి, కొంతమంది మిగతా ఫ్యాన్స్ అందరూ. సో కాబట్టి సో హ్యాపీ. ఇలాంటి మంచి విషయాలు మరిన్ని మనకి ముందు తెలుస్తాయి. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, మెయిన్ పిక్చర్ అభి బాకీ హై. ఓకేనా?